వృశ్చిక రాశివారికి ఈ 4 రోజులు సాధారణం కాదు. ఏప్రిల్ 25, 26, 27, 28 తేదీల్లో మీ జీవితంలో జరిగేది మీరు ఊహించిందే కాదు, మీరు నమ్మిన వ్యక్తి గురించే మీ హృదయం కదిలిపోయే నిజం బయటపడబోతోంది. ఇన్నాళ్ళు మీరు మౌనంగా భరించిన బాధలు, ఎవరికీ చెప్పకుండా దాచుకున్న గాయాలు ఒక్కసాలిగా బయటపడే సమయం వచ్చింది. కానీ షాకింగ్ విషయం ఏమిటంటే, ఈ నిజం మీకు బయటపెట్టేది పి అనే వ్యక్తి. ఆ వ్యక్తి మీకు సహాయం చేస్తున్నాడా, లేక మీ జీవితాన్ని తలకిందులు చేస్తున్నాడా? మీరు తెలుసుకున్న క్షణం మీరు పూర్తిగా మారిపోతారు. ఈ వీడియోలో చెప్పబోయే ప్రతి మాట మీ ప్రస్తుత పరిస్థితితో నేరుగా కనెక్ట్ అవుతుంది. మీరు ఇప్పటివరకు ఎవ్వరూ చెప్పని ఒక గూఢ సత్యాన్ని తెలుసుకోబోతున్నారు. మీ దగ్గర ఉన్న వారిలో ఎవరు నిజంగా మీవారు, ఎవరు మీ వెనకాల వేరేలా ప్రవర్తిస్తున్నారు అన్నది పూర్తిగా క్లియర్ అవుతుంది. ఈ 4 రోజుల్లో మీరు తీసుకునే ఒక్క నిర్ణయం మీ భవిష్యత్తునే మార్చేస్తుంది. శ్రీ కాళికాదేవి జ్యోతిష్యాలయం. ఎటువంటి సమస్యలకైనా జ్యోతిష్యం చెప్పబడును. భార్యాభర్తల ప్రేమ, పెళ్లి, కుటుంబ ఆర్థిక సమస్యలు, వ్యాపార ఆస్తి తగాదాలు, ఇంట్లో శబ్దాలు వినిపిస్తున్నాయా, పీడకలలు వస్తున్నాయా, స్థలం, భూమి సమస్యలు, సందేహాలు ఏమన్నా ఉన్నాయా? గురువుగారిని సంప్రదించండి. జి లక్ష్మణరాజు, 8056397284. కాబట్టి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు తప్పకుండా చూడండి. ఎందుకంటే చివర్లో చెప్పే ఒక చిన్న సూచన మీ జీవితాన్ని కాపాడగలదు. మీరు సిద్ధంగా ఉన్నారా నిజాన్ని ఎదుర్కొనేందుకు? అయితే వెంటనే ప్రారంభిద్దాం. వృశ్చిక రాశివారికి ఈ ఏప్రిల్ 25, 26, 27, 28 తేదీలు జీవితాన్ని లోతుగా కదిలించే రోజులుగా మారబోతున్నాయి. మీరు ఎప్పటినుంచో ఒక వ్యక్తిని పూర్తి నమ్మకంతో చూశారు. అతను మీకు దగ్గరగా ఉన్నవాడు, మీ మాటలు వినేవాడు, మీ బాధలు పంచుకునేవాడు. కాని ఇప్పుడు అదే వ్యక్తి గురించి మీకు ఒక అనుమానం కలుగుతోంది. మొదట్లో అది చిన్న సందేహంలా కనిపించినా రోజురోజుకూ అది పెద్ద సత్యంగా మారుతుంది. మీరు గమనించని చిన్న చిన్న సంకేతాలు ఇప్పుడు మీకు గుర్తుకొస్తాయి. కొన్ని మాటలు, కొన్ని ప్రవర్తనలు, కొన్ని సందర్భాల్లో అతని మౌనం, ఇవన్నీ కలిపి చూసినప్పుడు మీరు ఒక విషయం గ్రహిస్తారు. మీరు నమ్మిన వ్యక్తి మీకు పూర్తిగా నిజాయితీగా లేడనే భావన. ఈ గ్రహింత మొదట మీకు బాధ కలిగిస్తుంది. ఎందుకంటే వృశ్చిక రాశివారు నమ్మకాన్ని చాలా విలువగా చూస్తారు. కాని ఇదే మీకు ఒక మేల్కొలుపు కూడా అవుతుంది. మీరు ఇకపై ఎవరిమీదైనా అంధంగా నమ్మకం పెట్టకుండా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం ప్రారంభిస్తారు. ఈ సమయంలో మీరు మీ భావోద్వేగాలను నియంత్రించడం చాలా ముఖ్యం. కోపంతో లేదా బాధతో వెంటనే స్పందించడం కన్నా పరిస్థితిని పూర్తిగా అర్థం చేసుకోవడం మంచిది. ఎందుకంటే కొన్ని సత్యాలు ఆలస్యంగా బయటపడతాయి, కాని అవి మీ జీవితాన్ని శుద్ధి చేసే శక్తి కలిగి ఉంటాయి. ఈ 4 రోజుల్లో మీరు నేర్చుకునే పాఠం నమ్మకం ఇవ్వాలి, కానీ జాగ్రత్తగా ఇవ్వాలి అనే విషయం. ఇన్నాళ్లుగా మీరు మీలోనే దాచుకున్న బాధలు ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటపడే సమయం వచ్చింది. మీరు ఎప్పటినుంచో అనుభవిస్తున్న అన్యాయం, మీరు ఎదుర్కొన్న నిర్లక్ష్యం, మీపై చూపిన అవమానం, ఇవన్నీ ఇప్పుడు ఒక సమాధానానికి చేరుకుంటాయి. మీరు అనుకున్నట్లుగానే కొన్ని విషయాలు తప్పుగా జరిగాయని ఇప్పుడు నిరూపణ అవుతుంది. ముఖ్యంగా పి అనే అక్షరంతో మొదలయ్యే వ్యక్తి ద్వారా ఈ నిజాలు బయటపడే అవకాశం ఉంది. ఈ వ్యక్తి మీకు ఒక సమాచారం ఇవ్వవచ్చు, లేదా ఒక సంఘటన ద్వారా మీకు నిజం తెలుస్తుంది. ఆ క్షణం మీరు షాక్ అవుతారు, ఎందుకంటే మీరు ఊహించని విషయం అది. కాని అదే సమయంలో మీకొక విచిత్రమైన శాంతి కూడా కలుగుతుంది. నేను అనుకున్నది తప్పు కాదు అనే నమ్మకం. ఈ భావన మీకు ఒక ధైర్యాన్నిస్తుంది. మీరు ఇకపై మీరు సందేహించకుండా మీ నిర్ణయాలపై నమ్మకం పెంచుకుంటారు. ఈ సమయంలో మీరు ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకోవాల్సి రావచ్చు. ఆ వ్యక్తిని మీ జీవితంలో కొనసాగించాలా, లేక దూరంగా పెట్టాలా అనే విషయం. ఇది సులభమైన నిర్ణయం కాదు, కాని మీ మనసు చెప్పేది వినడం చాలా ముఖ్యం. మీరు ఇన్నాళ్లుగా మౌనంగా భరించిన బాధలకు ఇది ముగింపు దశ. ఇకపై మీరు గౌరవించుకోవడం ప్రారంభిస్తారు. ఈ మార్పు మీ జీవితాన్ని కొత్త దిశలో తీసుకెళ్తుంది. ఈ 4 రోజుల్లో పి అనే అక్షరంతా మొదలయ్యే వ్యక్తి మీ జీవితంలో ఒక ముఖ్యమైన పాత్ర పోషించబోతున్నారు. ఈ వ్యక్తి మీకు సహాయం చేసే వ్యక్తిగా కూడా ఉండవచ్చు, లేదా ఒక సత్యాన్ని బయటపెట్టే కారణంగా కూడా మారవచ్చు. మొదట్లో ఈ వ్యక్తి గురించి మీకు క్లారిటీ ఉండకపోవచ్చు. అతను మీవాడా, లేక మీకు వ్యతిరేకమా అనే సందేహం కలుగుతుంది. కాని రోజులు గడిచే కొద్దీ ఈ వ్యక్తి ద్వారా జరిగే సంఘటనలు మీకు ఒక స్పష్టత ఇస్తాయి.
ఉదాహరణకు, ఈ వ్యక్తి మీకు ఒక విషయం చెబుతాడు. అది మీకు మొదట నమ్మశక్యం కాకపోవచ్చు, కానీ తర్వాత ఆ విషయం నిజమని నిరూపణ అవుతుంది. అప్పుడు మీరు ఈ వ్యక్తి పాత్రను కొత్త కోణంలో చూడడం ప్రారంభిస్తారు. ఈ వ్యక్తి మీకు ఒక హెచ్చరికగా కూడా మారవచ్చు, జాగ్రత్తగా ఉండండి అని చెప్పే సంకేతంగా. ఈ సమయంలో మీరు ఈ వ్యక్తితో మాట్లాడే ప్రతి మాటను జాగ్రత్తగా విశ్లేషించాలి. అతని ఉద్దేశం ఏమిటో అర్థం చేసుకోవాలి. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో మనకు నిజం చెప్పేవాళ్లు కూడా మనకు అసౌకర్యంగా అనిపించవచ్చు, కాని అదే నిజం మనకు రక్షణగా మారుతుంది. ఈ 4 రోజుల్లో పి అనే వ్యక్తి మీ జీవితంలో ఒక మలుపు తీసుకురావడం ఖాయం. మీరు ఈ పరిస్థితిని సరిగ్గా అర్థం చేసుకొని నిర్ణయం తీసుకుంటే భవిష్యత్తులో మీరు చాలా పెద్ద సమస్యల నుండి తప్పించుకోవచ్చు. ఈ సమయంలో మీ అంతరాత్మను వినడం చాలా ముఖ్యమైనది, ఎందుకంటే అది మీకు సరైన దారి చూపిస్తుంది. ఈ ఏప్రిల్ 25, 26, 27, 28 తేదీల్లో వృశ్చిక రాశివారికి అత్యంత షాకింగ్ అనుభవాల్లో ఒకటి ఎదురయ్యే అవకాశముంది. అది స్నేహితుడే శత్రువుగా మారడం. మీరు ఎప్పటినుంచో నమ్మి మీ వ్యక్తిగత విషయాలు కూడా పంచుకున్న ఒక వ్యక్తి ఇప్పుడు మీకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నాడనే విషయం నెమ్మదిగా మీకు అర్థమవుతుంది. మొదట్లో ఇది నమ్మశక్యం కాని విషయమనిపిస్తుంది, ఎందుకంటే మీరు అతనిపై పెట్టుకున్న నమ్మకం అంత గాఢంగా ఉంటుంది. కాని ఈ 4 రోజుల్లో జరిగే కొన్ని సంఘటనలు మీకు ఆ నిజాన్ని బలంగా చూపిస్తాయి. మీరు గమనించవచ్చు, మీ గురించి కొన్ని విషయాలు బయటకు వెళుతున్నాయి, మీరు చెప్పిన మాటలు ఇంకొకరికి చేరుతున్నాయి, లేదా మీరు చేసిన పనులపై ఎవరో ప్రతికూలంగా స్పందిస్తున్నారు. ఇవన్నీ యాదృచ్ఛికం కాదు, ఇవొక సంకేతం. మీకు దగ్గరగా ఉన్న వ్యక్తి మీపై వెనకాల వేరేలా ప్రవర్తిస్తున్నాడనే సూచన. ఈ సమయంలో మీరు భావోద్వేగంగా కుదేలవ్వకుండా ఆలోచించి స్పందించాలి. వెంటనే ఆ వ్యక్తిని ప్రశ్నించడం లేదా గొడవపడటం కన్నా ముందు పరిస్థితిని పూర్తిగా అర్థం చేసుకోవటం ముఖ్యం. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో మనం చూసేదానికంటే లోతుగా విషయాలుంటాయి. మీరు గమనించే ప్రతి చిన్న మార్పును విశ్లేషించండి. అతని మాటలు, అతని శరీరభాష, అతని ప్రవర్తన, ఇవన్నీ కలిపి చూసినప్పుడు మీరొక స్పష్టమైన చిత్రాన్ని పొందుతారు. ఈ అనుభవం మీకు బాధ కలిగించినా అదే సమయంలో ఇది మీకొక గొప్ప పాఠం నేర్పుతుంది. అది ఎవ్వరినైనా పూర్తిగా నమ్మే ముందు వారి స్వభావాన్ని తెలుసుకోవాలి అనే విషయం. ఈ పరిస్థితి తర్వాత మీరు మరింత బలంగా మారతారు, మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తారు. ఈ 4 రోజుల్లో వృశ్చిక రాశివారు డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరముంది. ముఖ్యంగా మీరు నమ్మిన వ్యక్తి లేదా పి అనే వ్యక్తి ద్వారా వచ్చే ఆర్థిక అవకాశాలను మీరు చాలా జాగ్రత్తగా పరిశీలించాలి. ఈ సమయంలో ఎవరో మీకొక మంచి ఆఫర్ ఇస్తారు. అది పెట్టుబడి కావచ్చు, వ్యాపారం కావచ్చు, లేదా ఒక సహాయం పేరుతో డబ్బు అడగవచ్చు. మొదట్లో అది చాలా ఆకర్షణీయంగా అనిపిస్తుంది, ఎందుకంటే వారు మీకు నమ్మకమైన వ్యక్తుల్లా కనిపిస్తారు. కానీ ఇదే సమయంలో మీరొక చిన్న పొరపాటు చేస్తే అది పెద్ద నష్టానికి దారితీసే అవకాశముంది. మీరు గుర్తుంచుకోవాల్సిన విషయమేమిటంటే అత్యంత మంచి ఆఫర్లు ఎక్కువగా జాగ్రత్తగా చూడాల్సినవే. మీరు ఏ నిర్ణయం తీసుకునే ముందు దాని గురించి పూర్తిగా తెలుసుకోవాలి. డాక్యుమెంట్లు చూడండి, వివరాలు అడగండి, అవసరమైతే మూడో వ్యక్తి సలహా తీసుకోండి. ఈ సమయంలో ఎమోషనల్గా తీసుకునే ఆర్థిక నిర్ణయాలు ప్రమాదకరంగా మారవచ్చు. ముఖ్యంగా స్నేహం లేదా నమ్మకం పేరుతో డబ్బు ఇవ్వడం, పెట్టుబడులు పెట్టడం తప్పించుకోవడం మంచిది. మీరు ఒక్కసారి ఆగి ఆలోచిస్తే మీరు తప్పించుకోవచ్చు. ఈ 4 రోజుల్లో మీరు తీసుకునే డబ్బు విషయంలోని నిర్ణయాలు భవిష్యత్తులో చాలా ప్రభావం చూపుతాయి. కాబట్టి ప్రతి అడుగు జాగ్రత్తగా వెయ్యాలి. మీరు జాగ్రత్తగా ఉంటే ఈ ప్రమాదాన్ని ఒక అవకాశంగా కూడా మార్చుకోవచ్చు. ఎందుకంటే మీరు నిజమైన ఆర్థిక అవగాహనను పొందుతారు మరియు భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితుల్లో మరింత తెలివిగా వ్యవహరించగలుగుతారు. ఈ ఏప్రిల్ 25, 26, 27, 28 తేదీల్లో వృశ్చిక రాశివారికి కుటుంబ సంబంధాల్లో ఒక కీలక మార్పు కనిపించబోతోంది. ఇన్నాళ్లుగా మీ ఇంట్లో మౌనంగా దాచిన కొన్ని విషయాలు ఇప్పుడు ఒక్కసారిగా వెలుగులోకి వచ్చే సూచనలు ఉన్నాయి. మీరు ఎప్పటినుంచో గమనించిన చిన్న చిన్న విభేదాలు, మాటల్లో కనిపించిన గ్యాప్లు, ఎవరో ఒకరు మీకు చెప్పకుండా దాచిన విషయాలు, ఇవన్నీ ఇప్పుడు ఒకదానితో ఒకటి కలుస్తాయి. ముఖ్యంగా పి అనే వ్యక్తి ద్వారా ఒక సమాచారం బయటపడే అవకాశముంది. అది మీ కుటుంబంలో ఉన్న సంబంధాలను కొత్త కోణంలో చూపిస్తుంది. ఈ విషయం మొదట మీకు బాధ కలిగిస్తుంది, ఎందుకంటే మీరు కుటుంబాన్ని చాలా విలువగా చూసే వ్యక్తి. కానీ ఈ నిజం మీకు అవసరమైనది కూడా.
ఎందుకంటే ఇది మీకు ఎవరు నిజంగా మీవారు, ఎవరు మీపై ప్రేమతో ఉన్నారు, ఎవరు కేవలం నటిస్తున్నారు అన్నది స్పష్టంగా చూపిస్తుంది. ఈ సమయంలో మీరు కోపంతో స్పందించకూడదు. కుటుంబంలో ఎవరినైనా నిందించడం లేదా గొడవపడటం పరిస్థితిని మరింత కష్టతరం చేస్తుంది. బదులుగా మీరు శాంతంగా ఉండి ఒక్కొక్కరితో మాట్లాడి నిజాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. కొన్ని సందర్భాల్లో మనం విన్నది పూర్తిగా నిజం కాకపోవచ్చు. అందుకే మీరు రెండు వైపులా ఆలోచించడం చాలా ముఖ్యం. ఈ 4 రోజుల్లో మీరు తీసుకునే విధానం, మీరు ఎలా స్పందిస్తారో అదే మీ కుటుంబ సంబంధాల భవిష్యత్తును నిర్ణయిస్తుంది. మీరు ఓపెన్గా కానీ జాగ్రత్తగా వ్యవహరిస్తే ఈ పరిస్థితిని మీరు సర్దుజాసుకోగలుగుతారు. ఇది ఒక పరీక్షలాంటిది. మీ సహనం, మీ అర్థం చేసుకునే శక్తి, మీ ప్రేమను పరీక్షించే సమయం. ఈ పరీక్షను మీరు జాగ్రత్తగా ఎదుర్కొంటే చివరికి మీ కుటుంబంలో మరింత స్పష్టత, మరింత బలం వస్తుంది. ఈ 4 రోజులు వృశ్చిక రాశివారికి మానసికంగా చాలా గాఢంగా ప్రభావితం చేసే కాలంగా ఉంటుంది. మీరు ఒకేసారి చాలా విషయాలను ఎదుర్కొంటారు. నమ్మకద్రోహం, కుటుంబ రహస్యాలు, ఆర్థిక జాగ్రత్తలు, అనే వ్యక్తి ద్వారా వచ్చే సమాచారం. ఇవన్నీ కలిపి మీ మనసులో ఒక భారంగా అనిపించవచ్చు. మీరు కొన్నిసార్లు ఒంటరిగా అనిపించుకోవచ్చు. ఎవరూ మీను పూర్తిగా అర్థం చేసుకోవటం లేదనే భావన రావచ్చు. కానీ ఈ సమయంలో మీరు గుర్తుంచుకోవాల్సిన విషయమేమిటంటే ఇది తాత్కాలికం. ఈ ఒత్తిడి మీను బలహీనంగా చేయడానికి కాదు, బలంగా మార్చడానికి వస్తుంది. మీరు ఈ పరిస్థితిని ఎలా హ్యాండిల్ చేస్తారో అదే మీ వ్యక్తిత్వాన్ని నిర్ణయిస్తుంది. ఈ సమయంలో మీరు మీకు మీరే ఒక సపోర్ట్ సిస్టంగా మారాలి. ధ్యానం చేయడం, దేవుణ్ణి ప్రార్థించడం, నిశ్శబ్దంగా కొంత సమయం గడపడం మీకు చాలా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఓం నమఃశివాయ జపం చేయడం మీకు మానసిక శాంతినిస్తుంది. మీరు మీ ఆలోచనలను కంట్రోల్ చేయడం నేర్చుకోవాలి. ఎందుకంటే మనసు ఎక్కువగా ఆలోచిస్తే అది సమస్యను ఇంకా పెద్దదిగా చూపిస్తుంది. మీరు నిజాన్ని అంగీకరించడం, పరిస్థితిని అర్థం చేసుకోవటం మరియు ముందుకు ఎలా వెళ్లాలో నిర్ణయించడం ముఖ్యం. ఈ సమయంలో మీరు తీసుకునే చిన్న చిన్న పాజిటివ్ స్టెప్స్ కూడా పెద్ద మార్పును తీసుకురాగలవు. ఉదాహరణకు, మీరు నమ్మకమైన ఒక వ్యక్తితో మాట్లాడడం, మీ భావాలను బయటపెట్టడం లేదా ఒక చిన్న విరామం తీసుకోవడం. ఈ 4 రోజులు మీకు ఒక అంతర్గత యాత్రలాంటివి. మీరు కొత్తగా తెలుసుకునే అవకాశం. మీరు ఈ ఒత్తిడిని జయిస్తే మీరు మరింత బలంగా, మరింత స్పష్టంగా, మరింత ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగగలుగుతారు. ఈ 4 రోజుల్లో మీరు అనుభవించే సంఘటనలు మొదటికి కఠినంగా అనిపించినా వాటి వెనకాల ఒక శుభమార్పు దాగి ఉంది. వృశ్చిక రాశివారికి ఇది ఒక క్లీనింగ్ ప్రాసెస్ లాంటిది. మీ జీవితంలో అవసరం లేని వ్యక్తులు, నమ్మకానికి అర్హులు కాని సంబంధాలు, మీకు భారంగా మారిన భావోద్వేగాలు ఇవన్నీ నెమ్మదిగా మీ జీవితంలోంచి తొలగిపోతాయి. మొదట ఇది నష్టంలాగా అనిపించవచ్చు, కాని తర్వాత మీరు గ్రహిస్తారు ఇది మీకు అవసరమైన మార్పు అని. మీరు నిజమైన వ్యక్తులను గుర్తించగలుగుతారు, మీకు సహాయపడే అవకాశాలు కనిపిస్తాయి, మరియు ముఖ్యంగా మీలో ఒక కొత్త ధైర్యం పుడుతుంది. ఈ సమయంలో మీకు కొన్ని మంచి వార్తలు కూడా వచ్చే అవకాశముంది. అది ఉద్యోగం, వ్యాపారం లేదా వ్యక్తిగత జీవితంలో ఒక పాజిటివ్ టర్న్ కావచ్చు. మీరు గతంలో ఎదుర్కొన్న కష్టాలకు ఇది ఒక రివార్డ్ లాంటిది. మీరిప్పుడు తీసుకునే నిర్ణయాలు మీ భవిష్యత్తును బలంగా నిర్మించడానికి సహాయపడతాయి. ఈ 4 రోజులు మీకొక సందేశమిస్తాయి. ఏది జరిగినా అది మీ మంచికే జరుగుతుంది అనే నమ్మకం. మీరు ఈ మార్పును స్వీకరిస్తే మీ జీవితం ఒక కొత్త దిశలో మరింత స్పష్టతతో ముందుకు సాగుతుంది. ఈ కాలంలో వృశ్చిక రాశివారు ఆధ్యాత్మికంగా కూడా ఒక పెద్ద మార్పును అనుభవించబోతున్నారు. మీరు ఎదుర్కొనే సమస్యలు, భావోద్వేగాలు, ఒత్తిడులు ఇవన్నీ మీను దేవునివైపు తీసుకెళ్తాయి. మీరు మీలో ఒక ప్రశాంతత కోసం వెతుకుతారు, మరియు అదే సమయంలో మీరు దేవుణ్ణి ఆశ్రయిస్తారు. ఈ సమయంలో శివుణ్ణి లేదా సుబ్రహ్మణ్యస్వామిని ప్రార్థించడం మీకు చాలా శక్తినిస్తుంది. ప్రతిరోజూ కొద్దిసేపు ధ్యానం చేయడం, ఓం నమఃశివాయ మంత్రాన్ని జపించడం లేదా దేవాలయానికి వెళ్లడం ఇవన్నీ మీ మనస్సును స్థిరంగా ఉంచుతాయి. మీరు గమనిస్తారు, మీరు ఒంటరిగా లేరు. ఏదో ఒక శక్తి మీకు మార్గదర్శనం చేస్తోంది, మీకు రక్షణ ఇస్తోంది. మీరు ఎదుర్కొనే ప్రతి సమస్యకు ఒక పరిష్కారముంటుంది, కానీ అది మీరు శాంతంగా ఉన్నప్పుడే కనిపిస్తుంది. ఈ సమయంలో మీరు మీ అంతరాత్మను వినాలి, ఎందుకంటే అది దేవుని స్వరంలా పనిచేస్తుంది. మీరు తీసుకునే నిర్ణయాల్లో ఆధ్యాత్మికతను కలిపితే మీరు తప్పుదారిలో వెళ్లరు.
ఈ 4 రోజులు మీకొక ఆధ్యాత్మిక మేల్కొలుపులాంటివి. మీరు లోతుగా అర్థం చేసుకునే సమయం. మీరు దేవుడిపై నమ్మకం పెంచుకుంటే మీరు ఎంత పెద్ద సమస్యనైనా సులభంగా దాటగలుగుతారు. ఈ ఏప్రిల్ 25, 26, 27, 28 తేదీలు వృశ్చిక రాశివారికి ఒక పరీక్ష కాలం మాత్రమే, కానీ ఒక మార్పు కాలం కూడా. మీరు ఈ 4 రోజుల్లో ఎదుర్కొనే ప్రతి సంఘటన, అది నమ్మకద్రోహం కావచ్చు, ఒక రహస్యపు బయటపడటం కావచ్చు, లేదా పి అనే వ్యక్తి ద్వారా వచ్చే సమాచారం కావచ్చు, ఇవన్నీ మీకు ఒకే విషయం నేర్పిస్తాయి. జాగ్రత్తగా ఉండాలి, కానీ భయపడకూడదు. మీరిప్పుడు తీసుకునే నిర్ణయాలు చాలా కీలకం. మీరు ఎవరిని నమ్మాలో, ఎవరిని దూరంగా పెట్టాలో, ఏ దారిలో వెళ్లాలో, ఇవన్నీ మీరు స్పష్టంగా నిర్ణయించాలి. ఈ సమయంలో మీ భావోద్వేగాలకు లోనవ్వకుండా లాజిక్తో ఆలోచించడం చాలా ముఖ్యం. మీను గౌరవించాలి, మీ విలువను అర్థం చేసుకోవాలి. ఎవరు మీను అర్హంగా చూసుకోకపోతే వారిని మీ జీవితంలో ఉంచాల్సిన అవసరం లేదు. ఈ 4 రోజులు మీకొక కొత్త ప్రారంభానికి ద్వారం తెరుస్తాయి. మీరు ఈ అవకాశాన్ని సరిగ్గా ఉపయోగించుకుంటే మీ భవిష్యత్తు చాలా బలంగా మారుతుంది. మీరొక విషయం గుర్తుంచుకోండి, మీరు ఎంత కష్టాన్ని ఎదుర్కొన్నా మీరు దాన్ని జయించే శక్తి కలిగినవారు. మీలో ఉన్న ధైర్యం, మీలో ఉన్న ఆత్మవిశ్వాసం, మీలో ఉన్న ఆలోచనా శక్తి, ఇవన్నీ మీ విజయానికి మార్గం చూపిస్తాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి, స్పష్టంగా ఆలోచించండి, ధైర్యంగా ముందుకు సాగండి. విజయం ఖచ్చితంగా మీదే. ఈ వీడియో మీకు ఉపయోగపడిందని అనుకుంటున్నాను. మీరు విన్న ప్రతి విషయం లోతుగా ఆలోచించి జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటే ఈ 4 రోజులు మీ జీవితాన్ని మంచి దిశలో మలుస్తాయి. మీరు నమ్మిన వారిని పరీక్షించండి, కానీ మీ మనస్సును ఎప్పుడూ నిర్లక్ష్యం చేయకండి. ఎందుకంటే మీ అంతరాత్మవే మీకు నిజమైన మార్గదర్శి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కమెంట్లో తెలియజేయండి, మరియు ఇలాంటి మరిన్ని ఖచ్చితమైన రాశిఫలాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముఖ్యంగా ఈ రోజుల్లో ఓం నమఃశివాయ అని కమెంట్ చేయండి. శివుడి ఆశీర్వాదం మీతో ఉండాలని కోరుకుంటున్నాం. మళ్ళీ మరో పవర్ఫుల్ వీడియోలో కలుద్దాం. అంతవరకు జాగ్రత్తగా ఉండండి, ధైర్యంగా ముందుకు సాగండి. విజయం మీదే.